VG24 న్యూస్కి స్వాగతం. వరంగల్ ములుగు రోడ్లోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్లో వరంగల్ జిల్లాలో పేరుగాంచిన రాజస్థాన్ కోటకు చెందిన ప్రముఖ విద్యా సంస్థలు రెజొనెన్స్ ఇంటర్మీడియట్ కళాశాలల హాస్టల్ విద్యార్థుల రెజోతరంగ్ 2025 ఫెస్టును రెండో రోజు గురువారం అట్టహాసంగా నిర్వహించినట్లు రెజొనెన్స్ కళాశాలల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తులు బయటకు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శంబాల సినిమా హీరో ఆది సాయి కుమార్, హీరోయిన్ అర్చన అయ్యర్, దర్శకుడు యుగంధర్ యామి, నిర్మాతలు, ఏసీబీ అధికారులు హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఇలాంటి ఫెస్ట్ నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో స్నేహభావం, సోదరభావం పెంపొందుతుందని తెలిపారు. అనంతరం అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. హీరో ఆది, హీరోయిన్ అర్చన అయ్యర్ విద్యార్థులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వరంగల్ బ్రాంచ్ ఇవాళ ఫ్రెషర్స్ పార్టీ అండ్ రెజోతరంగ్ అంటే కల్చరల్ ఈవెంట్ మనం కండక్ట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా కల్చరల్ ఈవెంట్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈసారి మనం నిన్న డేస్ కలర్ పిల్లలకు, ఇవాళ హాస్టల్ పిల్లలకు ఈ కల్చరల్ ఈవెంట్ కలెక్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు మోటివేషన్లో భాగంగా అంటే వాళ్ళకు కల్చరల్ ఈవెంట్ సంబంధించి నిన్న ఒక సినిమాకి సంబంధించిన వాళ్ళు, ఇవాళ ఒక సినిమాకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా వాళ్ళకు ఇవాళ ఏసీపీ గారు కూడా విజిట్ చేసి వాళ్ళు మోటివేట్ చేయడం జరిగింది పిల్లలను వివిధ అంశాల మీద. అంటే ఈ 2 రోజులు అద్భుతంగా వీళ్ళు పిల్లలు ప్రదర్శన కల్చరల్ యాక్టివిటీస్ అద్భుతంగా పార్టిసిపేట్ జరిగారు. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి అండ్ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసిన మా అందరి టీం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు మనము మ్యాక్సిమం ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకు స్టడీకి సంబంధించిందే, ఐఐటికి సంబంధించినటువంటి కాబట్టి, నీట్ సంబంధించినటువంటి కాబట్టి ఒత్తిళ్లతో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాళ్ళకు రిలాక్సేషన్ కోసం ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది.